పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలోనే ఉంటే ఇట్లా విర్రవీగితే 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, దేశంలో అధికారంలో ఉన్నాం. మరి బయట రాష్ట్రాలకి ఈ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళగలరా? మేము అట్లాంటి మాటలు మాట్లాడలేమా? ఈ పనులు చేయలేమా? విద్యార్థి ఉద్యమాల నుంచి పైకొచ్చిన నాయకులు వీళ్ళంతా. ఇటువంటి దాడుల్ని ఇటువంటి వీటిని చూసి ఎదురు నిలిచి వచ్చిన వాళ్ళు. తాటాకు చెప్పులకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు అర్థం చేసుకోవాల్సింది, తాటాకు చెప్పుల వల్ల భయపడే ప్రసక్తి లేదు. ఇటువంటి దాడులు జరిగితే ప్రజాస్వామ్యయుతంగా మేము వాటిని ఖండిస్తాం. మీరు కేసు రిజిస్టర్ చేయకపోతే రేపు పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం. ఇంకా దీన్ని ముందు కొనసాగితే ముఖ్యమంత్రి ఇంటిని కూడా, తాడేపల్లి ప్యాలెస్ కూడా ముట్టడి చేస్తాం. కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మీకు 2 నెలల్లో రాష్ట్ర ప్రజలు సెలవు ఇవ్వని ఉన్నారు. మీరు మళ్ళా ఎక్కడి నుంచి వచ్చారో అదే చర్లపల్లి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక నేరస్తుడిని, ఒక కరుడుగట్టిన నేరస్తుడిని, ఒక ఆర్థిక నేరస్తుడిని